హలో ఆల్, ఈరోజు నేను పిజ్జా రెసిపీ బయట కొనే పిజ్జా కన్నా ఇంట్లో చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. మా పిల్లలు చాలా ఇష్టం అండి. కొంచెం బెటర్గానే చేశాను, పిల్లలైతే బాగానే ఉంది అని చెప్పారు. దీనికోసం నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్తాను. ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ఏమో 1.5 కప్ తీసుకున్నాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్, షుగర్ కూడా తీసుకున్నాను. ఇవి మొత్తం తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు తీసుకొని, పెరుగు కొంచెంగా పెరుగు అయితే కొంచెంగా తీసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని కాసేపు నేను కలిపినట్టు కలిపేసి తర్వాత ఇందులో కొంచెం నెయ్యి కూడా రాసేసుకోవాలి. బటర్ కానీ గీ కానీ, నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యి తీసుకొని కాసేపు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 15 మినిట్స్. ఈలోపు మనము పిజ్జా కావాల్సింది ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకుందాము. ఈ ప్లేట్ నా దగ్గర ఉన్నదే తీసుకున్నానండి. అందులో ఈ ముద్దని 2 భాగాలుగా చేసుకొని కొంచెం చపాతీలా చేసుకోవాలి. ఈ చపాతీ అనేది కొంచెం మనం మందంగా చేసుకోవాలండి. ఈ మందంగా చేసుకున్న దాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసిన తర్వాత ఇప్పుడు నేను చూపించినట్లు ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే చీజ్ అది బయటికి రాకుండా. ఆ తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే పిజ్జా అనేది పొంగకుండా ఉంటుంది. తర్వాత రెడ్ చిల్లీ పిజ్జా సాస్ని రెండింటిని ఇలా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చీజ్ తీసుకున్నానండి, మోజిల్లాది. ఈ చీజ్ కూడా నేను చూపించినట్లుగా అలాగే వేసుకోవాలండి. తర్వాత నా దగ్గర ఈ కూరగాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయ అండ్ మష్రూమ్స్ ఉంటే ఆ మష్రూమ్స్ కూడా వేసుకున్నాను. ఇదంతా వేసుకొని తర్వాత ఇంకొకసారి పైన చీజ్ కూడా వేసుకోవాలి. ఇది బయటికి రాకుండా ఆ లోపల వైపే వేసుకోవాలండి. ఇంకా బయటికి రాకుండా ఇలా చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే బటర్ తీసుకొని కొంచెం ప్లేట్ చుట్టూతో ఒకసారి అప్లై చేసుకొని ఇంకా మనము ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడైతే నెయ్యి తీసుకున్నాను, నా దగ్గర బటర్ లేదు. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేయడమే అండి. ఇది ఒక 15 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత మనకి పిజ్జా రెడీ అవుతుంది. ఇంకా మిగిలిన చపాతీ ముద్దని కూడా పెట్టేసుకొని సేమ్ అలాగే ఫస్ట్ పిజ్జా ఎలాగైతే అప్లై చేసుకున్నామో సేమ్ అలాగే ఉంచేసి అది కూడా ఒక 1 మినిట్స్ ఉంచాలి. అంతే అండి, పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా తప్పు ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి. అంతే అండి, వీడియో చాలా థ్యాంక్స్. రోడ్డు మీద కుక్కలు అరుస్తున్నాయండి, ఇగ్నోర్ చేయండి వాయిస్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ అండి.